సరే ఏంటి సార్, ది వైర్ కథనం చూసే ఉంటారు, వినే ఉంటారు. గత కొద్ది రోజులుగా ఇదే చర్చ నడుస్తోంది. సో ది వైర్ కథనంలో పరకాల ప్రభాకర్ ఒక్కొక్క అంశాన్ని మొత్తం బట్టలు ఇప్పే ప్రయత్నం చేశారని నేనైతే చెప్తా. సో మీరేమంటారు, దీన్ని ఎలా విశ్లేషిస్తారు? సో ఈ వైర్ కథనం లేదంటే వైర్ అనేటువంటి వెబ్సైట్లో పరకాల ప్రభాకర్ గారు రాయకంటే ముందు మీరు ఇంకొక విషయాన్ని మీతో పంచుకోవాలి. ఓట్ ఫర్ డెమోక్రసీ అనేటువంటి సంస్థ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో 12.54% ఓట్లు అధికంగా, అంటే పోల్డ్ ఓట్స్ కంటే కౌంటెడ్ ఓట్స్ ఎక్కువ ఉన్నాయి అని ఎన్నికలు అయిపోయిన తర్వాత ఒక కథనమే కాదు, ఒక రిపోర్టుని పబ్లిష్ చేసింది. సో ఆ రిపోర్టును తీసుకెళ్ళి ఎన్నికల కమిషన్కి కూడా వాళ్ళు ఇవ్వటం జరిగింది. దాని మీద ప్రతిస్పందించవలసిందిగా ఎన్నికల కమిషన్ని సుమారుగా వాళ్ళు 2-3 సందర్భాల్లో ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి ప్రశ్నించడం జరిగింది. కానీ దాని మీద ఎన్నికల కమిషన్ ఎటువంటి ప్రతిస్పందన రాలేదు. సో దాని కొనసాగింపుగా మేము ఆరా సంస్థగా మేము జనరల్గా ఎన్నికల కౌంటింగ్ అయిపోయినటువంటి 3-4 గంటల్లోనే ఫామ్ 20, అంటే ఏ పోలింగ్ బూత్లో ఏ పార్టీకి లేదా ఏ వ్యక్తికి ఎన్ని ఓట్లు వచ్చినాయనే తెలిపేటువంటి పత్రం సుమారుగా అర్ధరాత్రి లోపు దాన్ని ఇంటర్నెట్లో అప్లోడ్ చేస్తారు. ఎన్నికల కమిషన్ సంబంధించినటువంటి వెబ్సైట్లో పబ్లిక్ డాక్యుమెంట్ కాబట్టి పబ్లిష్ చేస్తారు. మనం దాన్ని డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు ఏ గ్రామంలో. 4 నెలల తర్వాత వీళ్ళు అదే పబ్లిష్. సో ఆ ఫామ్ 20 విషయంలో సుమారుగా 108 రోజుల పాటు పబ్లిష్ చేయలేదు. భారతదేశ వ్యాప్తంగా మనందరికి తెలుసు ఒకే రోజు కౌంటింగ్ జరిగింది, అంటే జూన్ 4వ తేదీన కౌంటింగ్ జరిగింది. ఆ రోజు అర్ధరాత్రి 12 గంటకి భారతదేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు సంబంధించిన ఫామ్ 20 డేటాని అప్లోడ్ చేయడం జరిగింది, ఒక్క ఆంధ్రప్రదేశ్ తప్పితే. సో అప్పుడు మేము సహజంగా మాలాంటి సర్వే సంస్థలో మా ప్రిడిక్షను రైట్ అయినా రాంగ్ అయినా, సో మేము ఏ పోలింగ్ బూత్లో ఎన్ని ఓట్లు పడతాయి అనుకున్నాం, ఎన్ని ఓట్లు పడింది అనేది చెక్ చేసుకోవడం అనేటువంటి సర్వసాధారణమైనటువంటి యాక్టివిటీ, మా ప్రక్రియ అనమాట. సో ఈ క్రమంలో ఫామ్ 20 కోసం ఎదురు చూస్తుంటే, ఎందుకంటే ఫామ్ 20 అనేటువంటిది ఎన్నికల కమిషన్ వెబ్సైట్లో అప్లోడ్ చేస్తేనే మాకు తెలిసింది, లేదంటే తెలిసే అవకాశం లేదు. సో మేము వారం రోజులు, 10 రోజులు, 20 రోజులు, నెల రోజులు ఎదురు చూసి అసలు వాళ్ళు పెట్టకపోతుంటే మేము అనేక మంది ద్వారా వారితో మాట్లాడించడం, లేఖలు రాయటం, ఒత్తిడి చేయించడం, తెలిసిన పార్లమెంట్ సభ్యులతో ఫోన్ చేయించడం, ఇవన్నీ చేస్తూ వచ్చాం. ఎన్ని రోజులు చేసినా కూడా వాళ్ళు అది వెబ్సైట్లో పెట్టలేదు. 108 రోజుల తర్వాత, అంటే జూన్ 4వ తేదీ ఫలితాలు వస్తే జూలై, ఆగస్ట్, సెప్టెంబర్లో వాళ్ళు అప్లోడ్ చేయడం జరిగింది. సో ఈ విధంగా అప్లోడ్ చేసినటువంటి ఫామ్స్ కూడా కొంత అనుమానాస్పదంగా, వాటి మీద అబ్జర్వర్స్ యొక్క సంతకాలు లేకపోవటము, ఇవన్నీ గమనించాం. ఇంత లేట్గా అసలు ఎందుకు సబ్మిట్ చేశారని అంటే మీరేమని చెప్తారు? అది చెప్పలేనటువంటి పరిస్థితి ఇది, నేను అదే అంటున్నాను. సరే, మా సర్వే సంస్థల యొక్క ఎన్నికల అంచనాలు, ఫలితాల అంచనాలు అవి సక్సెస్ అయినాయి, సక్సెస్ కాలేదు అనేటువంటిది ఒక విధానం. సో మా ఫెయిల్యూర్కి కారణం ఏంటనేది మేము నిర్మోహమాటంగా, నిస్సందేహంగా మీడియా ముందు చెప్పాము. సో మా ఫెయిల్యూర్కి గల కారణాలని మేము విశ్లేషిస్తూనే మేము సమాజానికి అపాలజీ కూడా చెప్పాము. సో మా సక్సెస్ ఫెయిల్యూర్స్ పక్కన పెడితే ఈ ఫామ్ 20 ఇన్ని రోజుల పాటు ఎందుకు మీరు అప్లోడ్ చేయలేదు అనేటువంటిది అతిపెద్ద సందేహం. ఎందుకు సందేహం అంటే, ఆల్రెడీ ఓట్ ఫర్ డెమోక్రసీ అనేటువంటి సంస్థ 12.54% ఓట్ పెరిగింది, ఏది పోల్డ్ ఓట్స్ కంటే కౌంటెడ్ ఓట్స్ అని చెప్పడం ఒకటి, ఫామ్ 20 108 రోజుల పాటు అప్లోడ్ చేయకపోవడం ఒకటి, కౌంటింగ్ ముగిసిన తర్వాత 45 రోజుల పాటు భద్రపరచవలసినటువంటి వివిప్యాట్స్ మరియు మెమొరీ కార్డ్స్ ఏవైతే ఉంటాయో, చిప్స్ ఏవైతే ఉంటాయో, వాటిని 20 రోజుల లోపలనే వాటిని బర్న్ చేయమని, తగలబెట్టమని చెప్పి సిఇఓ హోదాలో మీనా గారు, ఆనాటి ఆంధ్రప్రదేశ్ ముఖేష్ కుమార్ మీనా, ఆనాటి ఆంధ్రప్రదేశ్ చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ సిఇఓ గారు అందరు జిల్లా కలెక్టర్లకి వెంటనే వివిప్యాట్స్ని అలాగే మెమొరీ కార్డ్స్ని బర్న్ చేయాలని చెప్పి వారు లేఖ రాయటం, 45 రోజులు ఉండాల్సినటువంటి వాడిని 20 రోజుల్లోనే బర్న్ చేయాలని చెప్పి లేఖ రాయటం. దాని తర్వాత ఎవరైనా రీకౌంటింగ్కి అప్లై చేసుకుంటే, చాలామంది రీకౌంటింగ్ అప్లై, మరి ముఖ్యంగా ఒంగోలు నుండి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు లాంటి వ్యక్తులు కూడా అప్లై చేసుకుంటే కనీసం రీకౌంటింగ్కి అనుమతించకపోవటం, మేము అనుమతించము, మాక్ పోలింగ్కి అయితే అనుమతిస్తాం కానీ రీకౌంటింగ్ అనుమతించం. అంటే కొత్త
ఈవీఎంస్ తీసుకొచ్చి ఓటింగ్ వేసుకొని అవి కరెక్ట్గా ఉన్నాయో లేదో అదైతే మేము ఒప్పుకుంటాం. కానీ ఆల్రెడీ ఏదైతే ఎలక్షన్ జరిగినాయో ఆ ఎలక్షన్ జరిగినటువంటి ఈవీఎంస్ని మాత్రం మేము రీకౌంటింగ్ చేయము అని చెప్పడము. సో ఇవన్నీ కూడా ఈ పరిణామ క్రమం కనుక ఒకసారి చూస్తుంటే 12.5% అనే పెరుగుదల, ఫామ్ 20 పెట్టకపోవటం, ఈ మధ్యలో 20 రోజుల్లోనే వీవీప్యాట్స్ని అలాగే మెమరీ కార్డ్స్ని బర్న్ చేయమని చెప్పి సీఈఓ గారు లేఖ రాయటము, వాటిని బర్న్ చేయటము, తర్వాత ఎక్కడైతే అధిక పోలింగ్ కనబడిందో, అధిక పోలింగ్ నమోదైన దగ్గర మాకు సీసీటీవీ ఫుటేజ్లు ఇవ్వమని చెప్పి రాజకీయ పార్టీల ప్రతినిధులు, మరీ ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి వైవి సుబ్బారెడ్డి గారు తదితరులు అడగటం, వీటన్నిటినీ వాళ్ళు డినై చేయటం ఎలక్షన్ కమిషను. ఈ క్రమంలో అనుమానాలు బలపడుతూ వచ్చినాయి. ఈ అనుమానాలు బలపడుతున్న క్రమంలో పరకాల ప్రభాకర్ గారు, ఆయన కూడా చిన్న మనిషి కాదు, పరకాల ప్రభాకర్ గారి నేపథ్యం అందరికి తెలుసు. అవును. పరకాల ప్రభాకర్ గారు ఈ వైర్ అనేటువంటి వెబ్సైట్లో కథనం రాయటం, చాలా ఆసక్తికరమైనటువంటి కథనాన్ని వారు రాయటం జరిగింది. ఏదైతే ఈ ఓట్ ఫర్ డెమోక్రసీ 12.54% అని చెప్తూ వచ్చిందో, ఈ 12.54% మరి చక్కగా చాలా విపులంగా వారు మెన్షన్ చేయడం జరిగింది. సో ఏంటి అయ్యా ఈ కథనం ఏం తెలియజేస్తుంది అన్నప్పుడు, సాయంత్రం 5 గంటలు సుమారుగా మనం కనుక ఒకరోజు గమనించినట్టయితే సుమారుగా 67.25% పోలింగ్ అని ఎలక్షన్ కమిషన్ అనౌన్స్ చేసింది. ఓకే, తర్వాత ఇంకొక గంట కూడా పోలింగ్ జరిగే అవకాశం ఉంది, ఆలస్యం అయితే ఇంకొంతసేపు. సరే, ఈ 8 గంటల వరకు, అంటే రాత్రి 8 గంటల వరకు జనరల్గా వాళ్ళ యొక్క ఎస్ఓపి ఏంటంటే 6 గంటల తర్వాత పోలింగ్ బూత్ ఆవరణలో ఎంతమంది ఉంటే అంతమందికి స్లిప్స్ పంచాలి, టోకెన్స్ ఇవ్వాలి. టోకెన్స్ ఇచ్చేసి ఆ టోకెన్స్ ఎవరి దగ్గర అయితే ఉంటాయో వారిని మాత్రమే ఓటుగా ఎలో చేయాలి. ఇది అయితే ఇదే ఎలక్షన్ కమిషన్ సంబంధించినటువంటి డేటా ఏం చెప్తుందంటే, సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు కేవలం 0.08% మాత్రమే పోలింగ్ పెరుగుదల ఉంది. అంటే 0.08% మాత్రమే ఉంది అనేది వాళ్ళే చెప్తున్నారు. అవును, ఎవరు? ఎన్నికల కమిషనే చెప్తుంది. అది కూడా 3 అవర్స్లో 3 గంటల్లో 0.08% మాత్రమే అంటే ఓటింగ్ పెరుగుదల ఉందనేది చెబుతూ 8 గంటల తర్వాత ఇంకా లక్షల మంది క్యూల్లో ఉన్నారు అని మళ్ళీ చెప్పగానే చెప్తుంది. ఏ విధంగా? 8 గంటల నుండి 11:45 సుమారుగా, అంటే 11 గంటల 45 నిమిషాలకి ఎన్నికల కమిషన్ ఒక పత్రికా ప్రకటన విడుదల చేసింది. ఏమని? ఆంధ్రప్రదేశ్లో 11 గంటల 45 నిమిషాలకు కనుక మీరు ఒకసారి చూసుకున్నట్టయితే 76.50 ఇది రాత్రి మధ్యరాత్రి 11:45 నిమిషాలకి 12 గంటలకి 76.50% ఓటింగ్ నమోదైంది, పోలింగ్ ముగిసింది అని అనౌన్స్ చేశారు. తర్వాత మళ్ళీ తెల్లవారుజామున 2 గంటల వరకు పోలింగ్ జరిగింది. ఆ 2 గంటల వరకు జరిగినటువంటి, అంటే 11:45 నుండి 2 గంటల వరకు, తెల్లవారుజామున 2 గంటల వరకు చివరి ఓటు కాస్ట్ అయింది. దీని మధ్య జరిగింది సుమారుగా 5% మించి పోలింగ్ నమోదైందని 3 రోజుల తర్వాత అనౌన్స్ చేయడం జరిగింది. అది కూడా 4 రోజుల తర్వాత, 3-4 రోజుల తర్వాత ఎన్నికల కమిషన్ ఫైనల్గా 81.86% నమోదైందని చెప్పింది. అంటే 11 గంటల 45 నిమిషాల్లోకి ఏదైతే మనకు 76.25% వాళ్ళు 76.50% అనౌన్స్ చేశారో, ఆ 76.5కి అలాగే 81.86 ఎప్పుడు 4 రోజుల తర్వాతనో 3 రోజుల తర్వాత అనౌన్స్ చేసిన దానికి మధ్య వ్యత్యాసం కనుక మనం చూసుకుంటే 5.36% ఎక్కువగా నమోదైందనేది చెప్పింది. అని ఇక్కడ ఎన్నికల కమిషన్ ప్రకటనల్ని మనం క్షుణ్ణంగా పరిశీలిస్తే 11:45కే పోలింగ్ పూర్తయిందని చెప్పినటువంటి ఎన్నికల కమిషను, ఇది ఫైనల్ ఓటింగ్ అని చెప్పిన ఎన్నికల కమిషను, లేదు ఇంకా ఓటర్లు ఉన్నారు అని చెప్పి తెల్లవారుజామున 2 గంటల వరకు పోలింగ్ జరిగింది. ఆ పోలింగ్ పెరుగుదల 5.36% అని 4 రోజుల తర్వాత అనౌన్స్ చేయటము, 5 గంటల నుండి 8 గంటల మధ్య కేవలం 0.08% మాత్రమే పెరుగుదల ఉందని మళ్ళీ చెప్పడము. సో ఇవన్నీ కూడా ఒకదానితో ఒకటి విభేదిస్తున్నాయి. మీరు గమనించండి. ఇంకొక చిన్న లాజిక్ నేను అబ్జర్వ్ చేసింది, యాజ్ ఎ సెఫాలజిస్ట్ ప్లీజ్ అలో మీ. వాస్తవానికి ఉదయం 8 to ఈవినింగ్ 5 o'clock వరకు పోలింగ్ జరిగింది. సో డే టైం పోలింగ్ సమయంలో ఒక్కొక్క గంటలో ఒక్కొక్కసారిలా ఉంటుంది ఓటింగ్ సరళి. ఓ గంట పెరగచ్చు, ఓ గంట తగ్గచ్చు, ఎందుకంటే ఓటర్లు ఒక్కోసారి ఒకలా వస్తుంటారు. కానీ 5 తర్వాతే గేట్లు క్లోజ్ చేసేస్తారు. సో ఎవరైతే లోపల ఉన్నారో వాళ్ళకే కదా, ఇంకా బయట నుంచి వచ్చి రావడానికి అయితే 5 తర్వాత 6 తర్వాత
ఎవరు ఇంక బయట నుంచి. సో 6 నుంచి ఓకే వీళ్ళు చెప్పినట్టే 2 గంటలే అనుకుందాం తెల్లవారుజామున. 6 గంటల నుంచి తెల్లవారుజామున 2 గంటల వరకు ఎవరైతే లోపల ఉన్నారో ఆల్రెడీ, అంటే కొత్తగా వచ్చేవాళ్ళు ఉండరు, ఎవరు ఉండరు, ఎవరైతే అక్కడ ఉన్నారో వాళ్ళకే ఓట్ వేయడానికి అవకాశం ఉంటుంది. సో అటువంటప్పుడు ఆ పోలింగ్ పర్సంటేజ్ కూడా కన్సిస్టెన్సీగా ఉండాలి కదా. 0.8% కాసేపు, 8% కాసేపు, 5 కాసేపు, ఇది నాకు అనిపించింది. అంటే ఎన్నికల కమిషన్ చేసినటువంటి తప్పిదాల్లో ఇది ఒక తప్పిదం. 5 to 8 ఏమో 0.08% మాత్రమే పెరుగుదలని చెప్పడము. సో ఆ తర్వాత అబ్నార్మల్గా గ్రోత్, అబ్నార్మల్గా 8% అని చెప్పడం, అంటే మీరు ఇక్కడ 5%. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే 11:45 నుండి తెల్లవారుజామున 2 గంటల మధ్య 5.36% పెరుగుదల, అంటే నడిరాత్రి 5.36% అన్నారు. అయితే ఇది రాష్ట్ర వ్యాప్తంగా అంటే కాదు, 3,500 పోలింగ్ బూతుల్లో 3,500 పోలింగ్ బూతుల్లో పెరిగినట్టుగా చూపించారు. అంటే మీరు కనుక రాష్ట్ర వ్యాప్తంగా 3,500 పోలింగ్ బూతుల్లో పెరిగినటువంటి 5.36% ఓట్లు అంటే సుమారుగా మొత్తం పోలైనటువంటి ఓట్లు 3,33,00,000. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పోలైనటువంటి ఓట్లు 3,33,00,000. 3,33,00,000ని సో 3,500 పోలింగ్ బూతుల్లో కనుక మీరు భాగించినట్లయితే, అంటే పెరిగినటువంటి 3,500 ఏదైతే 5.36%, అంటే 5.36% మీన్స్ 17,85,000. 3.33 crores-లో 5.36 అంటే 17,85,000 ఓట్లు. 17,85,000 ఓట్లని 3,500 బూతులతో భాగిస్తే ఒక్కొక్క పోలింగ్ బూత్లో 510 ఓట్లు పోలైనట్టు. అవును. అంటే అర్ధరాత్రి 11:45 నుండి తెల్లవారుజామున 2 గంటల వరకు ఈ 3,500 పోలింగ్ బూతుల్లో 510 ఓట్లు అదనంగా పోలైని అని ఎన్నికల కమిషన్ యొక్క డేటా సూచిస్తుంది. కానీ సగటున అసలు ఒక పోలింగ్ బూత్లో ఉండేటువంటి ఓట్లే ఆంధ్రప్రదేశ్లో 1000 ఓట్లు ఉంటాయి. అవును, సగటున. అంటే ఏంది, మీరు ఏం చెప్పదలుచుకున్నారు? సగటున ఒక పోలింగ్ బూత్లో ఉండేటువంటి 1000 ఓట్లలో 510 ఓట్లు అర్ధరాత్రి 11:45 నుండి తెల్లవారుజామున 2 గంటల వరకు జరిగిందని మీరు చెప్పదలుచుకున్నారు. అంతే కదా. ఇది ప్రాక్టికల్గా సాధ్యమా? ఇది వినటానికి సహేతుకంగా ఉన్నదా? ఇది ఎలక్షన్ కమిషన్ సమాధానం చెప్పాలి. ఒకవేళ సపోజ్ మీరు అనుకున్న కొద్దిసేపు నిజంగా జరిగినాయి, సపోజ్ ఆ 3,500 పోలింగ్ బూతుల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ ఎక్కడో పెళ్ళిళ్ళకో లేకపోతే పబ్బానికో లేకపోతే వ్యవసాయానికి వెళ్ళి అర్ధరాత్రి వచ్చారు. అయినా ఆ రోజు జనరల్గా 6 గంటల తర్వాత ఎలో చేయడం కుదరదు, టోకెన్లు ఇవ్వాలి. సరే, అయినా కూడా 11:45కి ఎలో చేశారు, లేదా క్యూలో ఉన్నారు అనుకుందాం, కొద్దిసేపు చర్చ కోసం అనుకుందాం. ఆ 3,500 పోలింగ్ బూతులకు సంబంధించినటువంటి వీడియో ఫుటేజ్ ఇవ్వమని కదా రాజకీయ పార్టీలు అడుగుతున్నాయి మిమ్మల్ని. ఇవ్వాల్సి ఉండేది. ఆ 3,500 పోలింగ్ బూతుల్లో ప్రతి పోలింగ్ బూత్లో మీరు సీసీటీవీ ఫుటేజ్తో క్యాప్చర్ చేశారు, ప్రతి దగ్గర పెట్టారు. ఎందుకు పెట్టారు సీసీటీవీ క్యామ్స్ మీరు పెట్టడంలో ఉద్దేశం ఏమిటి? ఏదైనా గొడవలు జరిగి ఎక్కడన్నా ఏదన్నా అంటే బూత్ క్యాప్చరింగ్, రిగ్గింగ్ లాంటివి జరగకుండా ఉండటం కోసం అని చెప్పేసి, సరే ఒక సీసీటీవీ అనేటువంటి క్యామ్స్ కనుక ఉన్నట్లయితే అన్నీ రికార్డ్ అవుతాయి కాబట్టి మీకు ఒక ఆధారంలో పనికి వస్తుంది అనేది కదా మీరు పెట్టారు. అవును, ఎగ్జాక్ట్లీ పెట్టారు కదా. మరి పెట్టినప్పుడు ఈ 3,500 పోలింగ్ బూత్లకు సంబంధించినటువంటి ఫుటేజ్ని రాజకీయ పార్టీలకు ఇవ్వమంటే మేము ఇవ్వము, అందులో అనేక మంది ఆడవాళ్ళు కనబడతారు, ఇది వారి వ్యక్తిగత స్వేచ్ఛకు ప్రైవసీకి భంగం కలిగిద్ది. అసలు ఇక్కడ వ్యక్తిగత స్వేచ్ఛ వ్యక్తిగత గోప్యతకి ఏ విధంగా భంగం కలిగిద్ది అనేది నాకు ఇప్పటికీ అర్థం కావట్లా. ఎందుకంటే ఆల్రెడీ నువ్వు క్యాప్చర్ చేసేసావు. అవును, వ్యక్తిగత గోప్యత అన్నప్పుడు సీసీ కెమెరా పెట్టకూడదు కదా. నువ్వు సీసీ క్యామ్స్ని అక్కడ ఫిక్స్ చేసావు. ఎందుకు ఫిక్స్ చేసావు? మనం ఇందాక చెప్పుకున్న కారణాల కోసం ఫిక్స్ చేసినప్పుడు రెండోది నువ్వేమి ఎవరు ఏ పార్టీకి ఓటు వేశారని నువ్వేమి ఈవీఎం మీద పెట్టలా. అవును, అంతే. క్యూలో బయట ప్రిమిసెస్ కవర్ అయ్యేటట్టుగా పెట్టావు. ఇప్పుడు ఇదే 3,500 పోలింగ్ బూత్లకు సంబంధించినటువంటి సీసీటీవీ ఫుటేజ్ నువ్వు బయట పెడితే జెన్యున్గా అక్కడ 510 మంది కాదు, కనీసం 400 మంది అన్న కనబడితే ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన డేటా కరెక్టే, అంతే కదా. అంటే 510 మంది అంటే ఎంత పెద్ద క్యూ ఉండాలి అది? అంటే ఇంకా పగల పోలింగ్ జరగనట్టే కదా. జరగనట్టే కదా. ఏది ఉదయం 7 గంటలకు ప్రారంభమైనటువంటి పోలింగు అర్ధరాత్రి 11:45 తర్వాత కూడా సగానికి మించి ఇంకా అక్కడ ఓటర్లు ఉన్నారంటే ఇంకా అర్థం ఏంటి? సో అటువంటి అయితే ఖచ్చితంగా ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలకు, ప్రజా సంఘాలకు వాటి మీద అవగాహన రావాలి కదా. రావాలంటే నువ్వేం చేయాలి? ఇదిగోండి ఈ 3,500 పోలింగ్ బూత్లకు సంబంధించినటువంటి సీసీటీవీ ఫుటేజ్ ఇది, కావాలంటే మీరు చూసుకోండి క్యూలు ఎంత పెద్దగా ఉన్నాయో అంటే అయిపోయే సమస్య క్లోజ్. కానీ వీవీప్యాట్స్ తగలబెట్టేస్తావు, మెమొరీ కార్డ్స్ తగలబెట్టేస్తావు, ఫామ్ 20 ఆలస్యంగా పెడతావు, అర్ధరాత్రి దాటిన తర్వాత ఇచ్చేటువంటి డేటా ఏదైతే ఉందో దాంట్లో సహేతుకత ఉండదు,
4 రోజుల తర్వాత పోలింగ్ పర్సంటేజ్ ఇస్తావు. ఆ పోలింగ్ పర్సంటేజ్ ఇచ్చిన దాంట్లో కూడా ఈ విధంగా అబ్నార్మాలిటీస్ చూపిస్తావు. ఇన్ని చూపించిన తర్వాత ఇక ఎన్నికల కమిషన్ మీద, ఈ స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి ఈ వ్యవస్థ మీద ప్రజలకు, నాయకులకు, రాజకీయ పార్టీలకు ఏ విధంగా నమ్మకం ఉంటుంది? కాబట్టి ఖచ్చితంగా ఎప్పటికైనా ఎలక్షన్ కమిషను ముందుకొచ్చి ఈ సీసీటీవీ ఫుటేజ్నైనా బయట పెట్టాలి. అవును. ఎటు వీవీప్యాట్స్ని కౌంట్ చేయడానికి ఒప్పుకోవాలా, ఈవీఎం రీవెరిఫికేషన్కి ఒప్పుకోవాలా, అట్లీస్ట్ ఫుటేజ్ ఇవ్వడానికి ఏముంది? ఏ విధంగా వ్యక్తిగత స్వేచ్ఛకు, వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగింది? ఎంతమంది ఉన్నారు సుమారుగా ఫుటేజ్ చూసిన తర్వాత 400-500 మంది ఉంటారులే అని అనుకుంటారు తప్పితే, అవును, మీరు ఒకవేళ మీరు చూపించిన 4-5 ఉండి మీరు 400-500 తెల్లవారుజామున పోలేని అంటే అప్పుడు కదా రాజకీయ పార్టీలతో మీకు ఇబ్బంది. అది అసలు కనీసం చూపించాలి కదా మీరు. కాబట్టి ఖచ్చితంగా ఎలక్షన్ కమిషను ఈ విషయంలో ప్రతిస్పందించాలి. ఈ ప్రతిస్పందించకుండా ఎవరైనా ఏదైనా ఒక రాజకీయ పార్టీ నాయకుడు మాట్లాడితే అతను అఫిడవిట్ ఇవ్వమను, అతను అది ఇవ్వమను, ఇది ఇవ్వమను, మీనింగ్లెస్. అది అఫిడవిట్ ఇచ్చేదండి. ఈ దేశంలో రాజకీయ పార్టీ నాయకులు, ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధులు మాట్లాడతారు. అదే అఫిడవిట్, కొత్త అఫిడవిట్ ఏంటి? అదే ప్రజాప్రతినిధి ఏదన్నా సంఘ విద్రోహకరంగా మాట్లాడి సమాజంలో శాంతిని భగ్నపరిచేటువంటి మాటలు మాట్లాడాడు అనుకోండి, అట్లనే అడుగుతారా? అఫిడవిట్ ఇవ్వు, నీ మీద కేసు కడతామని అడుగుతారా? కేసు కట్టేస్తారా? అంతే కదా. మనం చూస్తున్నాం కదా రాజకీయ నాయకులు ఏది పడితే అది మాట్లాడుతుంటే, బూతులు మాట్లాడుతుంటే వెంటనే వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ చేస్తున్నాం కదా. బాబు నువ్వు మాట్లాడిన బూతులకి ఒక అఫిడవిట్ ఇవ్వు, ఈ బూతులన్నీ మాట్లాడారని అడుగుతున్నారు ఎవరన్నా? లేదు. అన్నవి అననవి అన్ని కలిపి వాళ్ళే కంప్లైంట్ లాగా తయారు చేసుకుని కేసులు కడుతున్నారు కదా. అటువంటిప్పుడు రాజకీయ నాయకులు మాట్లాడేదానికి వాళ్ళ మాటలే ఒక అఫిడవిట్, దానికి మళ్ళీ సపరేట్గా అఫిడవిట్ ఇవ్వటం ఏంటి అసలు? కాబట్టి ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ ఈ విషయంలో ప్రతిస్పందించకపోతే ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ఇది స్వయం ప్రతిపత్తి గల ఎన్నికల వ్యవస్థకు ఏమాత్రం మంచిది కాదు. అదే ఇక్కడ ఎలక్షన్ కమిషన్ అదే వైర్ పదన కథంలో ఇంకొక చిన్న వివరణ కూడా ఆయన ఇచ్చారు. ముఖ్యంగా రోజంతా పోలింగ్ ఆన్ అండ్ యావరేజ్ ఒక ఓటుకి 1.2 సెకండ్స్ ఎంతో పట్టినట్టు ఆన్ అండ్ యావరేజ్ తెలుస్తుంది. సరళిని బట్టి, శాతాన్ని బట్టి 1 నిమిషం 20 సెకండ్, నిమిషానికి 1 నిమిషం 20 సెకండ్లు ఒక ఓటుకి. కానీ ఇక్కడ రాత్రి ఏదైతే మనకి అనుమానం వచ్చింది, ప్రధానంగా ఆకర్షింపజేస్తుంది ఆ పాయింటే కదా. రాత్రి 11:45 నుంచి 2 o'clockకి 3,500 పోలింగ్ బూత్లో 17,85,000 అంటే ఆన్ అండ్ యావరేజ్ ఒక్కొక్క నిమిషానికి 4 ఓట్లు వేసినట్టు. ఇది సాధ్యమేనా అసలు? అంటే చూడండి ఎంత ఫన్నీ అంటే అండి, సహజంగా ఓటరు పోలింగ్ బూత్లోకి వెళ్ళిన తర్వాత అవును మొదటగా తన ఐడి కార్డుని, తన ఓటర్ నంబర్ని చూపించాలి. అవును, నాది సో 111 అనేటువంటి సీరియల్ నెంబర్ అండి, ఇదిగో నా పేరు ఇదండి అని చూపించాలి. చూపించిన తర్వాత ఫస్ట్ రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి ఏజెంట్లు వాళ్ళు కన్ఫర్మ్ చేసుకుంటారు. అక్కడ అన్ని పార్టీలలో ఎన్ని పార్టీలు ఉన్నా సరే అన్ని పార్టీలు అవును కదా అని చెప్పి ఈ పేరు కరెక్ట్ అని టిక్ చేసుకుంటారు. తరువాత ఈ పొలిటికల్ పార్టీ ఏజెంట్లు ఓకే అన్న తర్వాత అక్కడ కూర్చున్నటువంటి ఎన్నికల అధికారి తీసుకొని టిక్ పెట్టుకొని మనతో ఒక సంతకము, ఒక వేలి ముద్ర వేయించుకొని మనకు ఒక స్లిప్ ఇస్తారు. అవును, ఈ స్లిప్ ఇచ్చిన తర్వాత ఆ స్లిప్ తీసుకొని మనం ముందు కదులుతాం. ముందు కదిలిన తర్వాత మన చేతికి ఇంకేస్తారు. చేతికి ఇంకేసిన తర్వాత ఇంకొద్దికి ముందు కదిలిన తర్వాత అక్కడ ఒక వ్యక్తి కూర్చొని ఉంటారు. అతనికి మనం ఆ స్లిప్ ఇచ్చేస్తే ఒక ఓటు పార్లమెంట్కి, ఒక ఓటు అసెంబ్లీకి వేసుకునేటువంటి అవకాశం కలుగుతుంది. ఇక్కడ మిగతా రాష్ట్రాల్లో లేనిది ఆంధ్ర, ఒరిస్సా లాంటి రాష్ట్రాల్లో ఉన్నటువంటిది ఏంటి, ఇక్కడ రెండే అసెంబ్లీ, పార్లమెంట్. ఎందుకంటే ఇక్కడ ఒకేసారి ఎన్నికలు జరుగుతాయి కాబట్టి. సో ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో, ఈ ప్రాసెస్ నేను చెప్పిన ప్రాసెస్కి అట్లీస్ట్ 45 సెకండ్ల సమయం పడుతుంది. తక్కువ 45 నుండి 50 సెకండ్లు. ఇది బాగా వేగంగా, ఎంత వేగంగా చేసినా కూడా 45 సెకండ్ల నుండి 50 సెకండ్లు పని పడుతుంది. ఇది అయిన తర్వాత వెళ్ళి ఫస్ట్ పార్లమెంట్ ఓటు వేసిన తర్వాత ఆ వీవీప్యాట్ ప్రింట్ అయ్యి 7 సెకండ్ల పాటు మనకు కనబడాలి. సో ఆ 7 సెకండ్లు మనం వేసినటువంటి ఓటు మనం వేసినటువంటి పార్టీగా పడిందని సంతృప్తి చెందిన తర్వాత మళ్ళీ ఇంకొక దాని దగ్గరికి వెళ్తాడు. అవును, అక్కడ మళ్ళీ ఓటేస్తాడు. అక్కడ మళ్ళీ 7 సెకండ్ల పాటు ఆ వీవీప్యాట్ కనబడుతుంది అనమాట. వీవీప్యాట్ ఏదైతే ఓటర్ వెరిఫికేషన్ పేపర్ ట్రయల్ అంటామో వీవీప్యాట్ కనబడుతుంది. 14 సెకండ్లు అక్కడే పోతుంది ఓవరాల్గా. ఈ 14 సెకండ్లు కాకుండా ఈ ప్రాసెస్ని మీరు ఈజీగా అంచనా వేయవచ్చు. ఇప్పుడు నేను చెప్పినటువంటి ప్రాసెస్ ఏదైతే ఉందో ఈ ప్రాసెస్ని ఈజీగా వెళ్ళటము, పొలిటికల్ పార్టీ ఏజెంట్లకి మనం ఐడి చూపించడము, మన నంబర్ చెప్పడము, ఇవన్నీ చెప్పడము, తర్వాత థంబ్ వేయటం, థంబ్ తర్వాత సైన్ చేయటం, అంటే సైన్ ఉన్నటువంటి సైన్ చేయటం, సైన్ తర్వాత మళ్ళీ అధికారి కన్ఫర్మ్ చేసి స్లిప్ ఇవ్వటము, ఇంక్ వేయటం, ఇవన్నీ 45 సెకండ్లు ఈజీగా. అంటే తక్కువ 1 నిమిషం అనేటువంటిది పడుతుంది. కానీ ఇక్కడ 11:45 నుండి 2 గంటల మధ్య అంటే సుమారుగా
2 గంటల 15 నిమిషాలు, అంటే 135 నిమిషాలు. అంటే మనకు 11:45 నుండి 2 అంటే 2 గంటల 15 నిమిషాలు, అంటే ఓవరాల్గా 135 నిమిషాలు వస్తాయి. 135 నిమిషాల్లో 510 ఓట్లు పడినాయి ఒక్కొక్క బూత్లో. అంటే ఏ రకంగా చూసుకున్నా కూడా 20 సెకండ్ల కంటే తక్కువలో ఒక ఓటు పడాలి, పడింది ఒక ఓటు. అది ఒక ఓటు కనుక మనం చేసాం అంటే, ఒక ఓటు అంటే ఇక్కడ అర్థం లోక్సభ అండ్ అసెంబ్లీ 2 ఉన్నాయి ఇక్కడ. 2 ఏళ్ళు 14 సెకండ్లు వీవీప్యాట్ చూడటానికి పోద్ది. చూడడానికి పోతుంది కదా. అంటే మీకు ఇంకెంత ఉంది సమయం? 6 సెకండ్లు ఉంది. అంటే 6 సెకండ్లలో రావటము, పొలిటికల్ పార్టీ ఏజెంట్లను కలవటము, కలిసిన తర్వాత వెరిఫై చేసుకోవటము, వెరిఫై చేసుకున్న తర్వాత అధికారి కూడా వెరిఫై చేయటము, సంతకం పెట్టడము, వేలిముద్ర వేయటము, ఐ మీన్ ఇంక్ వేయించుకోవటము, తర్వాత స్లిప్పులు తీసుకోవటము, లోక్సభ ఇవన్నీ చేయాలి 6 సెకండ్లలో. ఇది సాధ్యమా? రోబో వల్ల కూడా సాధ్యం కాదు నాకు తెలియదు. ఇది అర్ధరాత్రి పూట మళ్ళీ. అవును. సో కాబట్టి ఇటువంటిది ఇది మరింత అనుమానాలకు తావిస్తుంది. కాబట్టి ఈ సమాజంలో ఉత్పన్నమయ్యేటువంటి అనుమానాలని నివృత్తి చేయవలసినటువంటి బాధ్యత ఎలక్షన్ కమిషన్ది, రాజకీయ పార్టీలది కాదు ఇది. ఎందుకంటే ఎన్నికలను నిర్వహించేటువంటి వ్యవస్థ ఉన్నటువంటిది ఎన్నికల కమిషన్ చేతిలో. అదేమో తెలుగుదేశం పార్టీ చేతిలోనో, వైఎస్ఆర్ కాంగ్రెస్ చేతిలోనో, బీఆర్ఎస్ కాంగ్రెస్ చేతిలో ఉండదు. అది మీరు వీటి మొత్తాన్ని నివృత్తి చేయవలసినటువంటి బాధ్యత ఎన్నికల అధికారులది. మీరు మా పని అయిపోయింది, మాది ఎప్పుడో ఎన్నికలు అయిపోయిన తర్వాత అయిపోయిందంటే ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. జెన్యున్గా కూడా ఇదే పద్ధతి ఇలాగే కంటిన్యూ అవుతుంటే ఇంకా డెమోక్రసీకి మీనింగ్ ఏంటంటే ఇంకా ఎలక్షన్ సిస్టమ్ అవసరం లేదు కదా. ఇంకా అదే ఇప్పుడు అందరూ గట్టిగా మాట్లాడుతున్నటువంటి ఏంటంటే, దేశంలో ఉన్న ప్రజాస్వామ్యవాదులు, పార్టీలకు అతీతంగా అందరూ మాట్లాడుతుంది ఏంటంటే, ఇంత అనుమానాలు, ఈ స్థాయి అనుమానాలు వస్తున్నప్పుడు వాటిని నివృత్తి చేయవలసినటువంటి బాధ్యత మీ మీద ఉంది. సహజంగా ఏంటంటే ఎలక్షన్ కమిషన్ అనేటువంటిది అది 5 సంవత్సరాలు ఉండేటువంటి వ్యవస్థ, అదేమీ కాదు. కానీ ఎలక్షన్ కమిషన్ కింద పనిచేసేటువంటి రిటర్నింగ్ ఆఫీసర్లు కానివ్వండి, వీళ్ళందరూ తాత్కాలికంగా ఎన్నికల సమయంలో మాత్రమే ఉంటారు. సపోజ్ ఒక జిల్లా కలెక్టర్ ఉన్నాడు ఆంధ్రప్రదేశ్లోనో తెలంగాణలో, అతను ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నాటి దగ్గర నుండి ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు మాత్రమే అతను ఉంటాడు. కానీ ఎన్నికల కమిషన్ శాశ్వతం. చీఫ్ ఎలక్షన్ కమిషనరు, 2 ఎలక్షన్ కమిషనర్లు, ఆఫీసు సెటప్ అంతా ఉంటుంది. కలెక్టర్ అనేటువంటి వ్యక్తికో లేకపోతే ఇక్కడ ఉండేటువంటి ఆర్డీఓకో ఎంఆర్ఓకో సంబంధం ఉండకపోవచ్చు కాక ఇప్పుడు. కానీ ప్రతి రాష్ట్రానికి ఒక సీఓ ఉంటాడు, చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్, అండర్ ది సెంట్రల్ ఎలక్షన్ కమిషన్. సరే, స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఉంటుంది, అది వేరే విషయం. అది ఈ ఎలక్షన్స్తో మనకు దానికి సంబంధం లేదు. సో సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ అండ్ సిఇఓస్ వీళ్ళ పని ఏంటంటే, ఇటువంటి అనుమానాలు వచ్చినప్పుడు వీటిని నివృత్తి చేయవలసినటువంటి బాధ్యత వాళ్ళది. కానీ వాళ్ళు ఏమాత్రం నివృత్తి చేయకపోగా ఒక్కోసారి ఎదురుదాడి చేస్తున్నారు. రాజకీయ పార్టీల మీద, రాజకీయ నాయకుల మీద, ప్రజా సంఘాల మీద, అనేక ఎన్జిఓస్ మీద ఎదురుదాడి చేస్తున్నారు. అడిగినటువంటి ప్రశ్నకు ఏమాత్రం సమాధానం చెప్పకుండా సంబంధం లేని విషయాల్ని వాళ్ళు ఇది చేస్తూ ఉన్నారు. ఇది ఏమాత్రం ప్రజాస్వామ్యానికి మంచిది కాదు.